జరుగుతున్నది. వెంకటాద్రి గారు మనం చేసుకోవడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందిగా కోరడం జరుగుతున్నది. ఆళ్ళగడ్డ నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎం సంజీవ్ రాయుడు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరడం జరుగుతుంది సభాముఖంగా. చంద్రమామన రాజా గారిని కూడా సభ మీదకి రావాల్సిందిగా కోవడం జరుగుతున్నది. ఎం నరసింహులు గారు కౌన్సిలర్ అల్లగడ్డ రావాల్సి. ఓం హరి ఓం ఓం నమః ఓం విక్రమాయ నమః ఓం వామనాయ నమః శ్రీరామచంద్రాయ నమః ఈసారి రావట్లేదమ్మా. ఈసారి లేకుండా రమేష్ గారు డోనర్ రామా డోనర్ డోనర్ రాని అమ్మా మమ్మీ కొడుకు నా కోడలు సార్ ఎస్పీ संपूर्ण आयुष्य निरंतर लक्ष्मीनारायण स्वामी विद्यादास गिरतो ये कांस्टेबल नागप्ಪ మామ అంటే మామ అంటే శుభం అని. నేను కూడా ఇందులో ఉన్నాను అని. ఏం పర్వాలేదు, మొక్కలు పడకపోయినా పర్లేదమ్మా.
మనుషులు పెడితే చాలు. ఆ కరకరాలు గట్టిగా పడాలన్నారు కదా. ఎం రవీంద్రబాబు గారు. ఎస్ యానాదయ గారిని కూడా శాలో మరియు దండతో సత్కరించవలసిందిగా చిన్నమ్మది గారిని కోరడం జరుగుతున్నది. మరియు కనకారావు గారిని కూడా సత్కరించిందిగా గోవింద్ గారిని కోరడం జరుగుతున్నది. అన్నవరపు బ్రహ్మే గారిని కూడా సత్కరించవలసిందిగా కోరడం జరుగుతుంది. డాక్టర్ ఎం కృష్ణయ్య ఆళ్ళగడ్డ ఈ మధ్యనే కిచోజనారు 2 లక్షల రూపాయలు దానికి సహాయం దారా ఇచ్చారు. ఒకసారి కూడా సార్ ఆంధ్రప్రదేశ్ పలికిన వర్గాలకి ఆశాజ్యోతి పెద్దలు గౌరవనీయులు రామారావు ఐఏఎస్, అలాగే డైనమిక్ పోలీస్ ఆఫీసర్ కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్రబాబు గారు, మన నాయ బ్రహ్మ ఫెడరేషన్ చైర్మన్ యానాదయ్య గారు, మరి ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ రమేష్ ఆయన వెళ్ళిపోయారు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి, ఇంకా ఈ వేదిక పైన అతిరథ మహారాజు ఋషులు అవుతారన్నారు. దానికి ఉదాహరణమే వారనగా రవీంద్రబాబు గారన్నా వెళ్ళిపోయిన రమేష్ అయినా పట్టుదలు ఉంటాయి. అష్టే పలి కృషితో నాసి దుర్భిక్ష అంటాకి నిదర్శనం మనకి వారే స్ఫూర్తి. వారు నాకు చెబుతుంటే అప్పుడు ఆశ్చర్యపోయాను. నేను తర్వాత పెంచిలే గారు రాజమండ్రి ఫ్యామిలీతో మా ఇంటికి వచ్చారని చెప్పాను. మీరే స్ఫూర్తి అండి రామారావుకి, మిమ్మల్ని చూసేవారు ఈ రోజు ఈ స్థాయికి వస్తారంటే మరి ఆ రోజుల్లో ఆయన ఒక వేదం కాదు, వేదార్థం కాదు, వ్యాకరణం కూడా అద్భుతంగా. వ్యాకరణం నేర్చుకోవాలంటే చాలా కష్టం. వ్యాకరణం కూడా పెంచలే గారు అనర్గళంగా మాట్లాడేవారు. ఆయన ఒక్కరే చేశారు. ఆయనకే ఆ పోస్ట్ క్రియేట్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు. ఆయనతో ఆ పోస్ట్ వెళ్ళిపోయింది. అంతకంటే చెప్పుకోవాలంటే అంతకంటే ముందుకు వెళితే కొంచెం ముందుకి వీరాస్వామి గారు, వేణుగోపాల్ గారు, సత్యమూర్తి గారు, ఇలాగా ఎంతో మంది రాష్ట్ర అధికారులు ఉన్నారు. మరి వీరాస్వామి గారి గురించి ఒక మాట ఈరోజు చెప్పుకోవాలంటే, ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో కలిసి ఉండే రోజుల్లో వీరాస్వామి గారు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లా సెక్రటరీ, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ అందరికీ కలిసి ఆయన లా సెక్రటరీ. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. నీలం సంజీవ్ రెడ్డి గారు లా సెక్రటరీ గారిని పిలిచి ఒకటే అన్నారు, మన రాష్ట్రం వెళ్ళిపోతుంది, మీరు మన ఆంధ్రాకి కావాల్సిన కాన్స్టిట్యూషన్ మీరు రాయండి అన్నారు. భారతదేశానికి కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రాస్తే ఆంధ్ర రాష్ట్రానికి కాన్స్టిట్యూషన్ మనవాడు వీరాస్వామి గారు రాశారు. ఇప్పటికీ చాలా గజెట్లో ఆ కాన్స్టిట్యూషన్ పైలా రాసిన వాళ్ళు ఎవరంటే మనవాడు వీరాస్వామి గారు. ఇలా మరి ఆయన ఆ రోజుల్లో తర్వాత రాసినందుకు సర్వీస్ కమిషన్ గెంటేసి బయటికి అని చెప్పి బయటికి గెంటేసి ఫైల్ మూత వేసేసి ఈ పక్కన ఉన్న వాళ్ళు మూతేసారు, ఈ పక్కన ఉన్న వాళ్ళు మూతేశారు. అంతా ఎగ్జామ్ అయిన తర్వాత 3 ఫైల్స్ టిక్కులు పెట్టి అందరికీ కూడా కులం చూసి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు.
చాలా మంది మన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన ఫోటో పెట్టి పూజించి నాకు ఉద్యోగం వీరాస్వామి గారు ఇచ్చారని గర్వంగా చెప్పుకుంటున్నారు. గ్రూప్ 1 ఆఫీసర్స్, కొంతమంది వెంకటేశ్వర గారు ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు. అలాగే అదే కోవకు చెందిన వాళ్ళు మన రామారావు గారు, రవీంద్రబాబు గారు. పుట్టి పెరిగింది ఈ ప్రాంతం అయినా అందరూ తూర్పుగోదావరి జిల్లా వాసి అనుకుంటారు. నేను ఒక అమ్మాయికి గణేష్ రావు అని కోఆపరేటివ్ ఆయన అంది, అయ్యో వారు జాయింట్ కలెక్టర్గా ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు నేను వెళ్తే ఎంత బిజీగా ఉన్నా ఎంత ఆప్యాయతగా పలకరించారు. ఆయన జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అటెండర్ వచ్చినా ఆఫీసర్ వచ్చినా ఎవరు వచ్చినా ఆప్యాయతగా పలకరించి ఆయన చేయవలసిన సాయం చేసి పంపించారు. కాబట్టి ఆ పుణ్య ఫలితమే ఈరోజు రామారావు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఆ పుణ్య ఫలితమే ఆ పిల్లలకి, మనవలకి, ముందు మనవలకి, కుటుంబానికి కూడా అదే ఫలితం. అటువంటి పెద్దల్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఉడతా భక్తిగా, ఏదో పెద్ద రామారావు రూమ్ కట్టించారు కదా, ఉడతా భక్తిగా మరి రాముల వారికి మరి యుద్ధంలో ఉడత ఎలా సేవ చేసింది, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు మోసుకొని మర్చిపోయారు. ఉడత ఇసుకని ఉడతా భక్తి అంటారు. అలాగ అందరూ కూడా ఉడతా భక్తిగా చేస్తే మనం పుణ్యం కొనుక్కోవటానికి మార్గాలు ఇవే. పూర్వీకులు బడులు కట్టించినా, గుడులు కట్టించినా, చెరువులు తెప్పించినా, నూతులు తెప్పించినా ఎందుకోసం అంటే డబ్బు ఎక్కువే కాదు, పుణ్యం కోసం. నేను ఎవరైనా ఆ కార్యం చేస్తారు. ఆ సత్తలో పడుకుని ఫోన్ చేసినాడు ఈ మహానుభావుడు కట్టించాడని ఒక్కసారి ఆ మహానుభావుని తలుచుకుంటే స్వర్గంలో ఉన్న ఆయనకి రోజులు పెరుగుతాయి. అదే భూమి మీద ఉన్నవాడు ఆయన తిట్టుకుంటే ఆ దుర్మార్గుడు వల్లే వీళ్ళు మర్దాలు చేశారు, మానభంగాలు చేశారంటే నరకంలో రోజులు పెరుగుతాయి. పుణ్యం కావాలంటే మార్గాలు ఇయే మార్గాలు. అటువంటి మార్గాలు ఎంచుకున్న రామారావు భవిష్యత్తులో ఇంకా ఉన్నత పైకి వెళ్ళాలి. ఇంకా రవీంద్రబాబు గారి గురించి ఏమీ చెప్పక్కర్లేదు, వాళ్ళ డిపార్ట్మెంటే చెప్తారు ఆయన గురించి. వాళ్ళ డిపార్ట్మెంట్ ఏమంటారంటే రవీంద్రబాబు గారి పేరు ఎత్తగానే మా డిపార్ట్మెంటు గంజాయి వనం లాంటిదండి, ఆ గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వారు ఒక్క రవీంద్రబాబు గారండి అని నేనన్నా మాట కాదు. ఇది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆయన పేరు ఉచ్చరిస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు అన్న మాటలు. మరి గంజాయి వనంలో ఒకే ఒక తులసి మొక్క ఉందని ఆయన ఎందుకంటారు? ఒక ఆయన అయితే నిన్నే వాళ్ళు ఫోన్ చేశారు నాకు, ఆయన ఐపీఎస్ ఆఫీసరే, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అండి రవీంద్రబాబు అని అన్నారు. చాలు గర్వం. అటువంటి మాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంటుంది. మరి అటువంటి పెద్దలను ఆదర్శంగా తీసుకుని రమేష్ కూడా ఐఆర్ఎస్ సెలెక్ట్ అయినప్పుడు నేను విశాఖపట్నంలో సన్మానం చేసినప్పుడు రామ్ కుమార్ గారు మీరు మంచి కురవాడికి సన్మానం చేస్తున్నారు, రమేష్ చాలా హార్డ్ వర్కర్ అని. ఇంకపోతే మన రాష్ట్ర నాయకుడు ఫెడరల్ కార్పొరేషన్ చైర్మన్, నేను ఏ మీటింగ్లో యానాదయ్య గురించి ఒకటే చెప్తాను, యానాదయ్య గారు కాళ్ళకి చక్రాలు కట్టు తిరుగుతాడు, ఎక్కడ ఏ పని ఉన్నా నిమిషాల్లో వాలిపోతాడు, ఈయనకు ఒక హెలికాప్టర్ ఉండాలి అని. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన యానాదయ్య గారి గురించి నేను అటువంటి మాటలు, ఎందుకంటే ఫలానా వాడికి మన వాడికి కష్టం వచ్చిందంటే మొట్టమొదటి రెక్కలు కట్టుకోవాలి కూడా మన యానాదయ్య. మరి ఇంకా భగవంతుడు ఆయనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఇంకా పరిగెట్టేలా చేయాలి. నువ్వు హెలికాప్టర్ కొనేసుకో బాబు, ఎన్నోసార్లు ఉన్నారు అక్కడ, బ్రహ్మయ్య గారు ఉన్నారు, ఇలా ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఇప్పుడంటే మన 13 జిల్లాలే, 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా నేను ఏ కార్యక్రమం వచ్చినా రామకృష్ణ గారు ఫోన్ చేశారు, లంక రామకృష్ణ, రామ్ కుమార్ గారు వివాహ ప్రౌఢ, ఆ రోజునే అన్నాను చాలా ఉన్నత పొజిషన్కి వెళ్తారు సార్, ఆ రోజే అన్నాను ఇంకా ఉన్నత పొజిషన్కి వెళ్ళాలి సార్ మీరు, మా కోరిక అది, తప్పకుండా వెళతారు కూడాను. అలాగా ఇటువంటి కార్యక్రమాలు, ఇంత మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రామారావుని, రవీంద్రబాబు గారిని, ఇక్కడ పెద్దల్ని, డోనర్స్ని, అతిథుల్ని, ఇంకా దాతల్ని, ఇంకా చాలా మంది దాతలు రావాలని నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ మన చౌట్రీ చూస్తే చాలా సంతోషించింది. సారీ చైర్మన్ గారు, అలాగే ఇంకొక తమ్ముడు డైరెక్టర్ దానికోట లక్ష్మీనారాయణ గారు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఎక్కడ ఏ రకంగా మేలు చేయాలో ఆ పెద్దల సలహాలు, వాళ్ళ సూచనలు, సహకారంతో మేమంతా చేస్తూ ఉన్నాను. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నాయబ్రాహ్మణ అన్నదాన సత్రం ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, మన ప్రియతమ నాయకులైనటువంటి అధికారులు శ్రీ రామారావు సార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మా సోదరులతో సమానమైనటువంటి మా అన్న ఐపీఎస్ రవీంద్రనాథ్ బాబు గారికి, అదేవిధంగా పెద్దలు, ప్రముఖ
పారిశ్రామికవేత్త, రాష్ట్రంలో తెలియనటువంటి వ్యక్తి లేదు. మన పెద్దలు పూజ్యులు తుమ్మిడి రామకుమార్ గారి కుటుంబానికి, అదేవిధంగా వేదికను అనుకరించినటువంటి మా డైరెక్టర్లు, అదే లక్ష్మీనారాయణ, అదేవిధంగా కనకరావు గారికి, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయణ గారికి, మా జిల్లా అధ్యక్షుడు మన గురప్ప గారికి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ధనువిజయుడు గారికి, అదేవిధంగా తిరుపతి నుంచి విచ్చేసినటువంటి వెంకటేశ్వర్లు గారికి, శ్రీరాములు సార్కి, ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఈ అన్నదాన సత్రాన్ని మన కమ్యూనిటీ వారితో చందాలు వసూలు చేసి ఇంత స్థాయికి నిర్మాణానికి ప్రధాన కారకులైనటువంటి ఈ కమిటీ నాగేశ్వరరావు అధ్యక్షులు గారికి, అదేవిధంగా గురువు గారికి, ఈ కమిటీ వారందరికీ సహకరించినటువంటి డోనర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఎన్నో సంవత్సరాల ముందు కొన్ని కులాలు ప్రారంభించాయి. మనం ఈ రాష్ట్రంలో ఏ దేవాలయంలో అయినా కానీ నాయబ్రాహ్మణులు లేనటువంటి దేవాలయం ఉండదు. కానీ అక్కడ పనిచేస్తూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా మనవారు ఎవరైనా వస్తే అక్కడ ఆశ్రమం ఉండేదానికి ఒక రూము వసతి కానీ అన్నదానానికి కానీ లేక చెట్ల కింద ఎక్కడెక్కడ ఉండేటటువంటి పరిస్థితి. కానీ వయసులు, పద్మశాలీలు, ఆ విధంగా ఎన్నో రకాల కులాలు ఎన్నో సంవత్సరాల ముందే ప్రారంభిస్తే ఈరోజు మనకు ఎంతో గర్వకారణం. కర్నూలు జిల్లాలో మొదటగా శ్రీశైలంలో బ్రహ్మాండంగా ఈరోజు అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం, మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అహోబిలంలో ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈరోజు డోనర్స్ రూములు కూడా పెద్దలు రామారావు సార్ గారు కానీ, మా జిల్లా నుంచి ఓబులేశ్వర్ గారు కానీ, వీళ్ళందరూ అంటే మనం సంపాదించిన రూపాయలు కనీసం 5 పైసలైనా సమాజంలో ఖర్చు పెట్టాలి. సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నతంగా ఉండి సమాజానికి ఖర్చు పెట్టి వాళ్ళ వర్గాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ అత్యంత వెనుకబడినటువంటి మన సామాజిక వర్గంలో అక్కడక్కడ ఇటువంటి పెద్దలు కొందరు సపోర్ట్ చేసి ఇటువంటి మంచి కార్యక్రమాలకి సహకరించడం చాలా శుభదినం. ఈ విధమైనటువంటి దేవాలయాల దగ్గర సత్రాలు ఏర్పాటు చేసి ఇటువంటి ఉన్నత పెద్దల్ని తీసుకొచ్చి మన యొక్క ఐక్యతని మనం కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాం అన్ని రంగాలలో అని తెలియజేయడం వల్ల ఇక్కడ జరిగేటటువంటి చిన్న చిన్న మన వాళ్ళపైన జరిగేటటువంటి ఇబ్బందులకి వారి వెనక కూడా అత్యంత ఉన్నతమైనటువంటి వారు ఉన్నారు. వారికి కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. వారి సమస్యలు కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక మంచి మెసేజ్ ను ఈరోజు ఇక్కడ అన్నదాన సత్రం నుంచి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించాలా, వేదిక కాదు, ఒక నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి నేను కూడా గత 30 సంవత్సరాల నుంచి అటు సంఘాలలో రాజకీయాలలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కూడా పనిచేశారు. ఈ సమాజంలో అట్టడుగునున్నటువంటి ఈరోజు సమాజంలో మన పైన జరిగేటటువంటి వివక్షతో వ్యతిరేకంగా ముందుకు పోవాలంటే కొన్ని రకాల అభివృద్ధి చెందాలి. దాంట్లో ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రముఖంగా మన సామాజిక వర్గం నుంచి ఎదిగారో, ఒక ఐఏఎస్ అంటే ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఐఏఎస్ మన రామారావు సార్ గారు, ఒక ఐపీఎస్ సామాన్యమైన విషయం కాదు, ఉన్నత స్థాయి ఒక జిల్లా ఎస్పీ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి గౌరవనీయులు రవీంద్రబాబు నాయక్ అన్నగారు. ఈరోజు కొన్ని కులాలకు చెందినటువంటి వ్యాపార పోటీలో ఒక ఉన్నత వ్యాపారస్తుడుగా ఈ పోటీలో ఎదుర్కొని ఒక ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తగా ఎదిగినటువంటి వ్యక్తి పెద్దలు తుమ్మిడి రామకుమార్ గారు. మరి అదేవిధంగా ఇంతకుముందు ఇదే జిల్లాకు చెందినటువంటి ఐఆర్ఎస్ రమేష్ బాబు గారు, ఒక ఐఆర్ఎస్ అతను ఉన్నత శిఖరానికి ఎదిగారంటే మన కులంలో మరి అటువంటి స్థాయి వ్యక్తి. ఇక రాజకీయాలలో ఎత్తుకుంటే ఒక చిన్న వార్డు నెంబర్ గారు, ఒక చిన్న దేవాలయంలో బోర్డు నెంబర్ తెచ్చుకోవాలన్నా కానీ ఎంత రాజకీయాలు కూడా ఈటికితో సమానంగా ఇప్పుడున్నటువంటి ఈ సమాజ అగ్రవర్ణాలు ఎదగడం కష్టం.
మరి మాలాంటి వాళ్ళు ఒక చైర్మన్ గా ఇద్దరు డైరెక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి వారు రాజకీయం అంటే విద్య మనం మొదటిది మన పిల్లల్ని చదివించుకుని ఉన్నత స్థాయికి పోతే సమాజంలో అత్యంత గౌరవించబడతాం. లేదా వ్యాపార రీతిలో ఉన్నత స్థాయికి ఎదిగితే ఈ సమాజంలో మనం గౌరవించబడతాం, 10 మందికి సహాయం చేస్తాం. ఇవన్నీ కానప్పుడు మాస్టర్ కి పొలిటికలే. రాజకీయం అనేది ఒక సర్పంచ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎస్పీ గారు, ఐపీఎస్ దగ్గర కూడా కూర్చొని ఆ సమస్య డిమాండ్ చేయొచ్చు. అన్నిటికీ మాస్టర్ కి ఇవన్నీ లేనప్పుడు మనం ఏదో ఒక రాజకీయ పార్టీలో రాజకీయంగా ఎదిగితే ఈ ద్వారానే ఈ సమాజంలో ఉన్న మన కుల వివక్షతను గాని, వెనుకబాటుతనాన్ని గాని, మన సమాజానికి అభివృద్ధి గాని చేయాలంటే ఈ 5 అంశాలు, అటు ఉన్నత స్థాయి చదువా, ఉన్నత వ్యాపారమా, లేదా రాజకీయాలలో ఎదిగి సమాజంలో ముందుకు పోతేనే మనం ఈ వెనుకబడినటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మన సమాజాన్ని అభివృద్ధి తీసుకొచ్చేదానికి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ ప్రధాన అంశాలకు చెందినటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రధానమైనటువంటి వ్యక్తులు ఈ వేదిక మీద ఉండడం అనేది ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి వేదికగా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో మా ఐఏఎస్ గాని, మా ఐపీఎస్ గాని, మా ఐఆర్ఎస్ గాని వీరందరూ మా రాయలసీమ, మా 2 జిల్లాలకు చెందినటువంటి వ్యక్తులుగా ఉండడం మనందరం కూడా గర్వకారణంగా చెప్పుకోవాల్సినటువంటి, ఇంకా గర్వకారణంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వివక్షతను ఎదిరించి ఈ స్థాయికి ఎదిగారు. మనం కూడా మన పిల్లల్ని ఆ స్థాయికి తీసుకుపోయి భవిష్యత్తులో అత్యధిక ఉన్నత స్థాయికి పోవాలంటే మనం అందరం కూడా మన పిల్లల్ని బాగా చదివించుకోవాలా. మనం ఏదో సంఘాలలో లీడర్లుగా, రాజకీయ పార్టీలు వెనక డోర్ తెరిచేవాడుగా కాదు, నోరు తెరిచేవాడు రాజకీయాలలో కూడా మనం కూడా ఒక స్టెప్ ముందుకు పోయేదానికి మన వర్గాన్ని అందరినీ కూడా సపోర్ట్ గా తీసుకొని మనమందరం ఎదిగినటువంటి మనం అందరం కూడా ఎక్కడైనా మన వారికి ఏదైనా అవసరమైనప్పుడు అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేసి, ఈ రోజు రామారావు సార్ ఎన్నోసార్లు చెప్తా ఉంటారు, ఎక్కడైనా హాస్టల్ సీట్లు కానీ, ఎవరైనా మన కోచింగ్ సెంటర్లు కానీ మన పిల్లలకి ఏదైనా ఉంటే ఆయన స్థాయిలో ఎంతో మంది, ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన సహాయం చేయగలడు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా మన వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే రవీంద్రబాబు నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ వారు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో మనకు తెలిసి చెప్పి మన వాళ్ళకి సపోర్ట్ చేయగలరు. మేము కూడా అంత ఇంత రాజకీయ నాయకుల సంబంధాలు, రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏ ఎస్పీ దగ్గరికి కానీ లేదా ఏ అధికారుల దగ్గరికి పోయి మన వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయాలి. అంటే సమాజంలో అత్యధికంగా ఎదిగే వారికి మనం అందరం కూడా ప్రోత్సహించాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ స్థాయిలో మనం అందరం కూడా భవిష్యత్తులో మన పిల్లల్ని మనం కూడా ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంత పవిత్రమైనటువంటి అన్నదాన సత్రాన్ని నిర్మించినటువంటి మన వాళ్ళందరికీ ముందు ఈ కమిటీకి కూడా కృతజ్ఞతలు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఇక్కడ విచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ బంధువులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై వేదిక అలంకరించిన మన పెద్దలందరికీ, అలాగనే ఈ కార్యక్రమానికి హాజరైన సంఘీయులందరికీ, ఇంకా ఇతర పెద్దలు, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్. చాలా శుభదినం. ఇలాంటి ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న మంచి పుణ్యక్షేత్రంలో మన సంఘీయులు ఒక కమిటీ లాగా ఫామ్ అయి వారందరి సహకారంతోనూ వారందరి కృషితోనూ ఒక మంచి కోసం ఐక్యమత్యంగా ఉండి పోరాటం చేసినప్పుడు ఎలాంటివైనా సాధించవచ్చు. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ ఏదైతే పిల్లలందరూ నా ముందు కనపడుతున్నారో వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా చెప్పాలంటే మేమందరం వచ్చి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ రావాలి. చదువు మంచి ఉద్యోగంతోనే మనకు అభివృద్ధి ఉంటుంది. మనం ఎంత బయట అలర్చిలర్గా తిరిగి చిన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత సబ్సిక్వెంట్గా లైఫ్స్ కూడా అలాగనే ఉండిపోతాయి, ఎక్కడ ఎదుగు బొదుగు లేకుండా. సో కష్టపడాలి. పేరెంట్స్ కూడా వాళ్ళందరికీ ప్రతిరోజు చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి, ఉన్నత స్థానానికి పోవాల్సిన ఇంపార్టెన్స్ కూడా తెలియజేయాలి. సో మనం మంచి పొజిషన్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సొసైటీ కూడా మనందరినీ బాగా రెస్పెక్ట్ చేస్తుంది. లేదంటే మనం ఆల్రెడీ కమ్యూనిటీ వైజ్ పీసీ ఉండి ఎదుగు బొదుగు లేక అక్కడే ఉంటాం. సో పెద్దలందరికీ కూడా ఒకసారి తెలియజేసేది ఏంటంటే ఎవరి వారి పొజిషన్స్లో వాళ్ళు పిల్లలందరూ కూడా మంచి పొజిషన్ చదవాలి. తర్వాత రాజకీయ భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీలు ఇందులో ఎక్కడికి ఏమి లేదు. ఎవరిని ఆపదలో ఉన్న వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవడం మన కర్తవ్యం. కాబట్టి ఎస్పెషల్లీ మన సంఘీయులు అయినప్పుడు ఇంకా మంచిది. చాలా వాళ్ళందరికీ కూడా మనం అందరిగా ఉంటాం. అందరి తరఫున
నేనైతే సభాముఖంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఒకప్పుడు అయితే కనుక ఎస్టేట్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా చాలా ముందుకు వచ్చేసి ఆపదలు ఉన్నప్పుడు ఒక్కరికైనా మనం సాయం చేయగలుగుతున్నాం. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో సంఘీయులందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పాటు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. అలాంటి కార్యక్రమాలకు తప్పకుండా నా వంతు సహాయము ఫిజికల్గా కావచ్చు, లేకపోతే వెనక నుండి సపోర్ట్ కావచ్చు, ముందు నుండి కూడా ఉండి నేను సహాయం చేస్తానని సర్వముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంగళి వైద్యుల సంఘం ఇది 1135లో స్టార్ట్ అయింది ఫ్రాన్స్ లో. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ డాక్టర్స్ వైద్యం పెరిగి మన పురాణాల్లో కూడా చాలా మంది ధనవంతరి మనం ఉత్సవం చేస్తూ ఉంటే కొంతమంది బ్రాహ్మణులు అడుగుతున్నారు, మీకు ధనవంతరికి ఏంటి సంబంధం అని చెప్పేసి. మాకు ధనవంతరికి సంబంధం ఉన్నది. ఎందుకున్నదంటే ధనవంతరి దాని సముద్ర మతంలోనే పుట్టాడు కాదంట్లా. కానీ వైద్యం చేసేది వైద్యం కనిష్కుడు రాసినటువంటి అర్థశాస్త్రంలో జీతాలు ఇచ్చే దగ్గర 16వ స్థానంలో ఉన్నాడు వైద్యుడు. ఎందుకున్నాడు? పాపం చేస్తే రోగం వస్తుంది, రోగం చేసిన వాడు పట్టుకునే వాళ్ళు కూడా సరైన వాళ్ళు కాదని ఉద్దేశంతో వాళ్ళకి. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడు వైద్యులైనా ఎప్పుడు ఎవరిని తాకలా, మనమే తాకి పట్టుకొని చేసింది. అంటే వైద్యుడు ధర్మంతరి మనవాడు దానికి సంబంధించి. సో వైద్యానికి సంబంధించి అంత చరిత్ర మనకు ఉన్నది దీనికి సంబంధించి. అట్లాగే మీకు నాయి బ్రాహ్మణుడు అంటే చాలా మందికి చెప్పుకుంటాం, తెలియదు చాలా మందికి. ప్రజలకు కూడా ఏంటంటే మనం నాయి బ్రాహ్మణ్ అని చెబుతాం, విజయకులం అంటే నాయి బ్రాహ్మణ్ అంటాం. వాడేం చేస్తాడు, నాయి బ్రాహ్మణ్ అంటే ఏంటి అంటాడు. అంటే మనతో మంగళం చెప్పించుకోవాలని. నన్ను అడిగాడు ఒక ఆయన, నేను నాయి బ్రాహ్మణ్ అని చెప్పా. అంటే ఏంటండి అన్న. నేను వెంటనే మీదే కులం అండి అన్న. మేము చౌదరి అండి. చౌదరి అంటే ఏంటి అన్న. చౌదరి అంటే చౌదరి అండి, నాయి బ్రాహ్మణ్ అంటే నాయి బ్రాహ్మణ్. కానీ వాళ్ళకి చరిత్ర లేదు, మనకు చరిత్ర ఉంది. నాయి బ్రాహ్మణ, నాయి అంటే తొలివాడు, ప్రథముడు, కత్తి కలిగిన వాడు, నాయకత్వం చేసేవాడు అని అర్థం. ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఆలయంలో ఫస్ట్ తలుపు తీసి మంగళవాద్యం వాయించిన తర్వాతనే బ్రాహ్మడు వస్తాడు. కూర్చోండి సార్, చెప్తాను సార్, చెప్తాను సార్. అట్లే సార్ చెప్తాను, దాని గురించి చెప్పబోతున్నా. నేను చెప్తున్నా సార్, అదే చెప్పబో సార్. నేను చెప్పేది ఫస్ట్ నాదం వినపడిన తర్వాతనే బ్రాహ్మడు వస్తాడు. అంటే బ్రాహ్మణుడికి ముందు వచ్చే బ్రాహ్మడు నాయి బ్రాహ్మడు. గుడికి ఫస్ట్ దేవుడు మనం మేలుకొల్పుతాం మంగళవాద్యంతో. పవళింపు సేవలో మళ్ళీ మనమే వాయించి పడుకోబెడతాం. దానికి సంబంధించి ఆలయాల్లో వేదం నాదం రెండు ఉంటాయి. వేదం ఎంత ప్రధానమో నాదము అంతే ప్రధానము. ఈ రెండు కళ్ళు. ఏ ఆలయంలో ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బ్రాహ్మడు నాయ బ్రాహ్మడు ఖచ్చితంగా ఉంటాడు. అంత ప్రాశస్తమైనటువంటి అంశం. ఇంకా చెప్పాలంటే మన ప్రతి కులానికి ఒక ఋషి మూల పురుషుడు ఉంటాడు. మన కులానికి మూల పురుషుడు సవితా మహర్షి. సవితా మహర్షి ఎవరు? గాయత్రీ దేవి తండ్రి. మరి మన మూల పురుషుడు సావిత్రి దేవి అయినప్పుడు ఆ మూల పురుషుడు కూతురు మనకు సోదరే కదా. అంటే గాయత్రీ దేవి మన సోదరే కదా. వాళ్ళందరూ చెప్తున్నారు మీకు మను ధర్మశాస్త్రంలో 18వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు బ్రాహ్మడు ఎక్కడ ఆహారం తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు అని చెప్పేసి. బ్రాహ్మడు ఎక్కడ తీసుకోకూడదు, చనిపోవాలి కానీ చనిపోయే సమయంలో మంగళి వాళ్ళ ఇంట్లో తినవచ్చు అని చెప్పాడు ఆయన. మనువు వాళ్ళకి పూరి ఆలయంలో అక్కడ ప్రసాదం తయారు చేసేది నాయ బ్రాహ్మణులు. పూరి జగన్నాథుడి, ఇప్పుడు మనం వరిస వెళ్తాం కదా, వరిసి పూరి దేవాలయంలో అక్కడ నాయ బ్రాహ్మణులు దాన్ని చేస్తారు. ఇట్లా ఆధ్యాత్మికంగా మనకున్న ప్రాసక్తి. చాలా మంది అనుకుంటారు పుట్టెంటుకలు గుండెలు చేయించుకుంటారని చెప్పేసి. ఏ మనిషి పుట్టుకతో హిందువు కాదు, గత జన్మ స్పృష్టిలో పుడతాడు. వెంట్రుకలు కూడా గత జన్మ తాలూకవే. ఒక మంగళి చూడకర్మ అంటారు దీన్ని. అతని సూర్యుడితో సమానము. పుట్టెంటుకలు తీసేటప్పుడు కత్తి చేసే మంగళికి నమస్కారం చేసి గుండు చేయించుకోవాలి. దాన్ని చూడకర్మ అంటాం.
ఈ చూడబడ హిందూ మతాన్ని మనం బ్రతికిస్తున్నాం. హిందూ మతం మనతోనే ప్రారంభమవుతుంది. ఇట్లా చాలా చరిత్ర ఉన్నది. నాకు చివరిలో ఛాన్స్ ఇచ్చారు, లేకపోతే చాలాసేపు మాట్లాడతాను. నేను చాలా విషయాలు మీతో చెప్పుకుంటాను. రాజకీయంగా మీకు హిందూ మతానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బాబు సాహెబ్ సింగ్ అని చెప్పేసి సిక్కు మతానికి కల్సా రాసిన వాడు మంగలి, బుద్ధుడి దగ్గరటువంటి పిటకాలు రాసినట్టు ఉపాలి మంగలి, అట్లా సైన్ సమాధ్ మూలు సేన్ ఇటువంటి నటిమని చాలా మంది చెప్పారు. సైన్ సమాధ్, ఆ సెయిన్ అనే అతను మంగళ కులానికి చెందినవాడు. ఇట్లా చాలా చరిత్ర ఉన్నది. నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి క్షమించండి. థ్యాంక్ యూ. లాయి బ్రాహ్మణ అన్నదాన సత్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎస్పీ రవీంద్రబాబు గారు, యానాదయ్య గారు, అలాగే తుమ్మిడి రామ్ కుమార్ గారు, కనకరావు గారు, నాయక్ గారు, అన్నవరం బ్రహ్మయ్య గారు, సుబ్బరాయుడు గారు, జయరాముడు గారు, ఓబులేష్ గారు, వెంకటాద్రి, ముఖ్యంగా నా ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిని నేను. ఈరోజు ఈ ప్రాంతం వల్ల చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఈరోజు నిజంగా చాలా శుభదినం. మన వారికి ఒక అడ్రస్ దొరికింది. ఎప్పుడు తిరునాళ్ళు జరిగిన చిన్న ఒక షామియానాలో కానీ లేకపోతే చిన్న ఏరియాలో కానీ వచ్చి ఇక్కడ అన్నం తింటూ పోతుండేవారు. అలా కాకుండా ఒక సత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలనే సత్సంకల్పం కలగడం అన్నది చాలా గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ సత్రం 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతూనే కడుతున్నారు. ఇప్పుడు ఒక రూపుదిద్దుకుందన్న ఈరోజు ఈ రూపాన్ని, ఈ బిల్డింగ్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బలహీన వర్గాల్లో ఆర్థికంగా స్తోమత లేని పరిస్థితుల్లో ఇలాంటి బిల్డింగ్ కట్టుకోవాలన్నా కూడా ఎంతో అసాధ్యమైన విషయం. అలాంటిది మనందరం సహకరించుకొని ఒక సుందర భవనాన్ని కట్టుకోవడం అన్నది చాలా ఆనందదాయకమైన విషయమని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. సో మీ అందరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీంట్లో చిన్న సహాయం చేసిన వారి దగ్గర నుంచి పెద్ద సహాయం చేసిన వారికి, దాతలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కారణం మరి సుదూర ప్రాంతాల నుంచి మనకి ఈరోజు పెద్దవాళ్ళందరూ రావడమే. ముఖ్యంగా ఎస్పీ గారు యాక్చువల్గా ఆయన పని ఉంది, అయినా ఈరోజు ఆ పని పక్కకు పెట్టి ఈరోజు మన కోసం వచ్చారు. అంటే మన సంఘం పట్ల, మన సంఘీయుల పట్ల వారికి ఉన్న ప్రేమ అని చెప్పి నేను చెప్పడానికి చాలా సంతోషపడుతున్నా. అలాగే మన తుమ్మిడి రామ్ కుమార్ గారు వైజాగ్, అంటే నేను ఈస్ట్ గోదావరిలో అడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు 4 సంవత్సరాల 2 నెలలు పనిచేశాను నేను. అప్పటి నుంచి నాకు బాగా సుపరిచితులు. వారికి చారిటబుల్ ట్రస్ట్ ఉంది, వ్యాపార సంస్థలు ఉన్నాయి. వారు కూడా ఈ వయసులో మరి ఇంత దూరం రావడం నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మన యానాదయ్య గారు, మన ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అంటే అభివృద్ధి డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్, వారు కూడా మరి ఎన్నో పనులు ఉన్నా కూడా వారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కనకరావు గారు, అలాగే బ్రహ్మయ్య గారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి మనవాడు కాకపోయినా నావాడు నాయక్ గారు, అలాగే మన పెద్దన్న గారు, నా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఏది ఏమైనా నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఈ ప్రాంతంలో పెరిగిన వాడినే. మనము బాగా చదువుకోవాలి. చదువు ఒక్కటే మన జీవితాన్ని మారుస్తుందన్న విషయాన్ని గ్రహించగలగాలి. అంటే మనము సంతోషం కూడా అల్ప సంతోషం. అంటే ఒక టీచర్ అయితే చాలు అనుకుంటాం, తప్పు కాదు. టీచర్ ఉద్యోగం చాలా మంచిదే. అంతకు మించి ఇంకేదైనా సాధించాలి, రాజకీయంగా ఎదగాలి. యానాదయ్య గారు చెప్పారు. బిజినెస్లో తుమ్మిడి రామ్ కుమార్ గారు ఉన్నారు, అద్భుతంగా కొన్ని కోట్లాధిపతి ఆయన. అంటే ప్రతి రంగంలో కూడా మనం రాణించాలంటే మనందరం కూడా మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి. మరి నేను కూడా చిన్నప్పుడు చిన్న ఇన్స్పిరేషన్, మా నాయన టీచరు, మీ అందరికీ తెలుసు. మరి ఒక ఆఫీసర్ ఎందుకు కాకూడదు అనే ఒక సంకల్పం, ఆ సంకల్పంతోనే నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఎంకామ్ చదువుతుండగా సెంట్రల్ గవర్నమెంట్లో నేను ఉద్యోగం చేస్తుండేవాడిని. నా జీతం నాకు బాగా సరిపోయేది. అయినా కూడా నేను ఏదో కావాలి, ఏదో చేయాలి అన్న ఒక మంచి సంకల్పంతో చదవడం వల్లనే నేను ఏసీటీఓ కాగలిగాను, డిఎస్పీ కాగలిగాను, డిప్యూటీ కలెక్టర్ కాగలిగాను. కాబట్టి నేను మన పిల్లలకి నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా బాగా చదవండి. మీకు
అందరిలో ఒక నిరాశ ఉంటుంది. పెద్దవాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, లంచాలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక తెలియని అభద్రతా భావాన్ని మనం పెంచుకుంటా ఉంటాం. అది తప్పండి. మేమందరం రవీంద్రబాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, మాకు వెనక బ్యాక్గ్రౌండ్స్ లేవు, పెద్ద పెద్ద రికమెండేషన్స్ లేవు. కేవలం మా శక్తిని మేము నమ్ముకున్నాం, భవిష్యత్తు మీద ఒక ఆశతో ముందుకెళ్ళాము. కాబట్టి ఈనాడు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. కాబట్టి పిల్లలందరినీ కూడా నేను అదే, ఎవరైనా ఏదైనా కాగలరు. ఒక చిన్న బడిపంతుల కొడుకు ఈనాడు IAS అయ్యారు, లేదా రైల్వే ఎంప్లాయీ కొడుకు ఈరోజు IPS అయ్యారు. ఏమి కానీ రమేష్ వాళ్ళ ఫాదరు ఈరోజు ఒక IRS ఆఫీసర్ అయ్యాడు. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అని చెప్పి మన పిల్లలకి ఉపదేశించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇందాక నోపా అనే బిల్డింగ్, నోపా వాళ్ళు ఒక ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నామన్నారు. ఆ ట్రైనింగ్ సెంటర్ లో మా వంతుగా మీరు సహకారం ఇస్తానని చెప్పి నేను కర్నూలులో చెప్పాను. నేను అంటే ఆ సెంటర్ లో ఏదైనా నేను కానీ లేకపోతే రవీంద్రబాబు గారు కానీ ఎప్పుడైనా అక్కడ మంచి పిల్లలకి యూత్ కి ట్రైనింగ్స్ పెడితే మేము అక్కడికి వచ్చి మా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాం. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగామంటే దీని వెనక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది, మా కృషి ఉందని, ఆ భగవంతుని దయ ఉందని చెప్పి కూడా మేము చెప్పడానికి ఎలాంటి సందేహపడము. మా జీవితాలే వారికి ఒక లెసన్. మేము మా జీవితాలకి చెప్పగలిగితే మేము కూడా ఇలా కావచ్చా అని చెప్పి పిల్లలు కూడా అనుకొని అద్భుతాలు సాధించే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలని చెప్పి నేను తల్లిదండ్రులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. పిల్లలకు కూడా ఏదైనా సాధించవచ్చు, మనిషి అనుకోవాలి, అనుకుంటే తప్పకుండా సాధిస్తాం. మరి ఎవరు అనుకోలేదు, సాధించగలిగామంటే మనందరిలో సాధించే శక్తి ఉందని చెప్పి విషయాన్ని కూడా మనం గమనించాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇది కాకుండా కూర్చోమ్మా కూర్చో. సో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే బాగుపడాలనే కోరిక ఉండాలి మనకి. అంతేగాని ప్రతిరోజు ఏ విధంగా గడపాలి, లేకపోతే మనం ఏ విధంగా ఈ రోజు వరకే మనం సంపాదిస్తూ ముందుకు వెళ్ళాలి. బాబు కూర్చోమ్మా. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసుకోగలిగామంటే మనకు పెద్దలంతా కూడా పాల్గొనడమే అని చెప్పి మనం భావించాలి. వారికి అందరికీ కూడా మనం పేరున మన ప్రాంతం తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి వారు ఎంతో శ్రమ తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ బిల్డింగ్ ఇంకా అందంగా రూపుదిద్దాలని, మన ప్రాంతంలో పిల్లలందరూ కూడా బాగా చదివి ఎదిగి మాకంటే గొప్ప వాళ్ళు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే నేను కూడా మా తండ్రి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన పేరు మీదుగా ఒకటి ఏదైనా గుర్తు ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా నా చిన్న కాంట్రిబ్యూషన్ నేను ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఇక్కడ ఏమి వస్తువులు కూడా ఉండవు, వస్తువులు లేని ఏరియాలో మరి ఇంత బాగా చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి మా డిపార్ట్మెంట్ వ్యక్తులకి, అలాగే మా నాయక్ గారికి, పెద్దన్న గారికి, నా బంధుమిత్రులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మన వెనుకబడిన మన కులం కూడా అన్ని వర్గాల కంటే అభివృద్ధి సాధించాలని, సాధించే మనస్తత్వాన్ని కూడా మనం ఏర్పరచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ, ఏదైనా మనం సాధించగలము అన్న నమ్మకంతో ముందుకు సాగుదామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేసిన మా బావగారు నాగేశ్వరరావు గారికి, మరి మిగతా బంధుమిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. మన యొక్క నాగేశ్వరరావు గారు ఈ యొక్క అన్నదాన సత్రము పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు మన తుమ్మడి రామ్ కుమార్ గారు, అదేవిధంగా మన యొక్క రామారావు గారు, ఎస్పీ గారు, ఇక్కడ మన నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ యొక్క చైర్మన్ గారు, మన డైరెక్టర్స్ కనకారావు, లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు ధనవిజయుడు, అదేవిధంగా కడప జిల్లా అధ్యక్షులు బ్రహ్మయ్య గారు, ఇక్కడ లోకల్ సర్పంచ్ గారు, తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి మన నాయకురాల సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్, నా పేరు ఊరుమూలపురం సుబ్బారాయుడు, రిటైర్డ్ డివిజన్ పంచాయతీ ఆఫీసర్. మన నంద్యాలలో ఇదే విధంగా దేవస్థానం అక్కడ 28 సెంటర్లు ఒక దేవాలయం నిర్మాణం చేశాము నంద్యాలలో. కాబట్టి ఆ యొక్క దేవాలయానికి ఒకటే నా మనవి, ఒకసారి పెద్దలు మన రామారావు గారు, అదేవిధంగా IPS మన యొక్క రవీంద్రనాథ్ బాబు గారు
తర్వాత మన పెద్దలు రామ్ కుమార్ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మన డైరెక్టర్ గారు కూడా ఒక్కసారి ఈ రోజు వీలు ఉంటే తప్పకుండా నాయ బ్రాహ్మణ సంఘం చే ఏర్పాటు చేయనటువంటి సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం సార్, అది దాదాపు 28 సెంట్లు ఉంది సార్. ఒక్కొక్క సెంటు 25 lakhs చేసే విరోధి దాన్ని మేము కష్టపడి చేస్తున్నాము. దానికి కళ్యాణ మండపం గురించి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. అక్కడ సీతారాముల వారు, త్యాగరాజ స్వామి, షిరిడి సాయిబాబా, విఘ్నేశ్వరుడు, మొన్ననే 4 నెలల క్రితం ఈశ్వర ప్రతిష్ట కార్యక్రమం కూడా చేశాం సార్. అక్కడ ఇప్పుడు కళ్యాణ మండపానికి ప్రపోజల్ ఉంది. మన నాయకుల సోదరులందరూ కూడా ఆ విషయం తెలియాలి అని చెప్తా ఉన్నాను. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఇక్కడ నాగేశ్వరరావు గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. ఒక వసతి ఏర్పాటు చేసే బాధ మేము చేస్తాం. మీరు ఎక్కడి నుంచి అయినా ఫోన్ చేయండి, మీకు వసతి ఏర్పాటు చేసి దర్శన భాగ్యము కలిగిస్తాం. ఆ తర్వాత మీ దయాదాక్షిణ్యం మీద ఈ సత్రం యొక్క ఆధారపడింది మాత్రం నేను అనుకుంటున్నాను. అందరి భుజస్కంధాల పైన ఉంది అన్న భావన ఉంది. ధర్మం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఒక మాట చెప్తాను. ఒకటి పిసినారి చేసే ధర్మము, ఒకటి షౌకారు చేసే ధర్మము. ఎవడు చేసే ధర్మం గొప్పదని ఒక ఆయన నారదుడు అడిగాడంట. అడిగితే పిసినారి చేసినటువంటి ధర్మమే మహాధర్మం అంట. ఎందుకంటే తాను తినక ఎవరికి ఇవ్వక దాచిపెట్టి ధర్మం చేస్తాడంట. ఆ ధర్మముతో ఈ విధంగా ఉపయోగపడింది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఇంత వైభవాన్ని చూసిన మీరందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొక్కసారి మీరు మనసారా మీరు రండి, దయచేసి రండి. నా సంఘం ఉంది ఇక్కడ, నాకు ఒక స్థానం ఉంది ఇక్కడ, నేను ఇక్కడ వస్తాను, నేను ఇక్కడ ఒకసారి చూస్తాను అన్న ఒక భావన పెట్టుకోండి. ఆ భావన మర్చిపోకుండా ఉంటారని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో విరమిస్తాను. మా 10 ఎకరాల తోటలో బస్టాండ్ వెనకాలే ఉన్న స్థలంలో మా నాన్నగారు 2 ఎకరాల 10 సెంట్లు మన కుటుంబానికి మాత్రమే ఇచ్చారు. అది సెంటు 3 లక్షల దాకా ఉంటే దాదాపు 6,30 లక్షలు ప్రొవైడ్ చేసే విలువను మా నాన్నగారు మా కులస్తులకే చేయడం జరిగింది. అక్కడ మా కులస్తులు 107 ఇళ్ళు కట్టడం జరిగింది. ఒక్కొక్క ఇంటి విలువ దాదాపు 23 లక్షలు 2 లక్షల దాకా పోతా ఉంది. కాబట్టి మా నాన్నగారు మన కులస్తులకు ఇచ్చే సహాయం ఇప్పటికి మరవలేరు వారు. కాబట్టి మనం కూడా మన చేతగారికి, మన కులస్తులకు, మన సోదరులకు, మన మతాయిల బంధువులకు, అలాగే మన నర్సయ్య గారు, స్వర్గీయ నర్సయ్య గారు నవ్వి వాళ్ళ ఫాదర్, మన పిల్లలు మన పరిస్థితులు ముందుకు రావాలని చెప్పి విధానంగా పెద్దలు గౌరవం శ్రీ రామారావు గారు, పెద్దలు గౌరవం శ్రీ రాఘవేంద్ర బాబు గారు వారిని దృష్టిలో పెట్టుకుని వారిని రిస్పెక్ట్ తీసుకొని మన పిల్లలు ముందుకు రాని చెప్పి కోరుతూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ నిదానంగా భోంచేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు మొదలు పెడతాం. ఒక 10 నిమిషాలు.